ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా తోటి సహోదరి సోదరులందరూ కూడా వందనములు. ఈరోజు పాపం గురించి నేర్చుకుందాం. అసలు పాపం అంటే ఏంటి, మనం పాపం చేస్తే ఎవరెవరికి ఈ పాపము యొక్క దెబ్బలు తగులుతాయి, దానివల్ల ఎవరికి నష్టం కలుగుతుంది అనేది మనం ఈరోజు ఆలోచించాలి. అసలు పాపం అంటే అర్థం ఏంటి? పాపం అంటే అర్థం ఏంటంటే దేవుడు ఏది చెప్తాడో అది చేయకపోవడం పాపం. దేవుడు ఏది చేయొద్దు అంటాడో అది ఇష్టపడి చేయడమే పాపం. పాపం అంటే గీత దాటడము, అంటే దేవుడు చెప్పింది చేయకపోవడం పాపం. దేవుడు చెయ్యొద్దు అని చెప్తే చేయడం పాపం. దేవుడు ఇది చెయ్యు అని చెప్పినప్పుడు కూడా నేను చెయ్యను అనడమే పాపం. కాబట్టి ఏ మనిషికైనా ప్రధానంగా క్రీస్తు ద్వారా దేవుణ్ణి ఎరిగిన ప్రజలకు తన సంతానంకు దేవుడు చెప్పే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నాయన ఎవరికైనా ఆకలిస్తే భోజనం పెట్టు, ఆడికి బట్టలు లేకపోతే బట్టలు పెట్టు, లేకపోతే బీదల పట్ల దయ చూపించు, విధవరాల పట్ల దయ చూపించు, లేదా పరదేశీ ఎవరైనా వస్తే వాళ్ళకి ఆతిథ్యం ఇయ్యు, వారి పట్ల దయ చూపించు. అనాథ పిల్లలు ఉంటారు, తల్లిదండ్రుల పిల్లలు ఉంటారు, వాళ్ళని ఆదరించి వారి పట్ల దయ చూపించు. నీ సహోదరులు ఏమైనా అడిగితే నీ దగ్గర ఉండి కూడా లేదనుకుంటే వారి అక్కర్లు ఏమైనా తీర్చు. ఇలాంటి ఆజ్ఞలే దేవుడు ఇస్తాడు. ఇంకా అంత కరుకోవటంగా ఇంకేమి చెప్పడం, మ్యాక్సిమం ఇవే చెప్తాడు. కానీ ఈరోజు ఏమైపోయిందంటే దేవుడు ఏం చేయొద్దని చెప్తాడు తన భక్తులకు, లేదా తన పిల్లకంటే దొంగతనాలు చేయొద్దని చెప్తాడు, వ్యభిచారం చేయొద్దని చెప్తాడు, లేదా విగ్రహారాధన చేయొద్దని చెప్తాడు, లేకపోతే నరహత్యలు చేయొద్దు, అసూయ పడద్దు, ఎవరి మీద ద్వేషాలు పెట్టుకోకండి, ఎవరికైనా మీద పగ పెట్టుకోకండి, ఇలాంటి విషయాలు చెప్తాడు. ఇలాంటి విషయాలు చేయొద్దని చెప్తాడు. అంతకు మించే చెప్పాడు దేవుడు. మంచిగా చెప్తాడు. మంచి మార్గంలో తన పిల్లలు నడవాలని దేవుడు కోరుకుంటాడు. అయితే మనం యేసుక్రీస్తు దేవుని కుమారుని విశ్వసించాము, మన రక్తంలో కడగబడ్డాం, బాప్తీసులో పరిశుద్ధాత్మ వరం మనం ఫ్రీగా పొందుకున్నాం. ఆయన మన పక్షం నుండి అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాడు. సో దేవుని గ్రంథం మనకు వచ్చింది, బాగా. మళ్ళీ ఇప్పుడు మనం ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తే ఎవరెవరికి నష్టాలు కలుగుతాయి అనేది మనం ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే విషయం ఏంటంటే ఈ పాపము అనే మాట మనకి తెలియకుండానే ఏదో ఒకరోజు ఈ పాపం అనే మాటని మన నోట ఉచ్చరించకమాట. ఉదాహరణకి అతనికి ఉద్యోగం రాలేదట పాపం, అతనికి యాక్సిడెంట్ అయిందట పాపం, అతనికి అప్పులట బాగా ఉన్నాయట పాపం, అతనికి హాస్పిటల్ వేసేసాడట పాపం, అయ్యయ్యో అతను చనిపోయాడట పాపం, లేకపోతే ఆయనకి పలానోడికి మరి ఎంత చీకటి అయిపోయింది, ఇంకా ఇంటికి చేరుకోలేదట పాపం. ఈ పాపం అనేది చాలా వాడుకగా మనం ప్రతిదినం ఏదో ఒక సందర్భంలో ఈ పదాన్ని ఉపయోగిస్తూనే ఉంటాం. వాస్తవానికి ఈ పాపం అంటే దేవుడికి చాలా అసహ్యం. కానీ ఇదే పాపాన్ని మనుషులు చేయడానికి చాలా ఇష్టపడతారు. ఒక విషయం ఏంటంటే ఒక వ్యక్తిని పాపం చేసే వ్యక్తిని దేవుడు ప్రేమిస్తాడు, కానీ ఆ వ్యక్తిలో ఉన్న పాపాన్ని మాత్రం దేవుడు ప్రేమించడు. కానీ మనుషులు వ్యక్తిని కంటే పాపాన్నే ప్రేమించే మనుషులే ఎక్కువగా ఉండాలి. కాబట్టి దేవుడు పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. పాపం చేసిన వ్యక్తిని ప్రేమిస్తాడు, కానీ ఆ వ్యక్తిలో పాపాన్ని మాత్రం ప్రేమించడు. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి ఆయన ఎవరినైనా ప్రేమించగలడు. మనుషులు అట్లాగా. మనుషులు ఏం చేస్తారంటే పాపం చేసే వ్యక్తుల్ని ప్రేమిస్తారు, పాపం చేయడానికి కూడా ఇష్టపడతారు. కాబట్టి ఈ పాపము దేవుని పిల్లగా చేస్తే, ఒక వ్యక్తి చేస్తే దీనివల్ల ముగ్గురికి నష్టం కలుగుతుంది. ఒకటి, పాపం చేసే వ్యక్తి కలుగుతుంది. ఎవరైతే పాపములకు ప్రేరేపితమయ్యాడో ఆ వ్యక్తికి దెబ్బ తగులుతుంది. అలాగే దేవుడికి కూడాను అంతే దెబ్బ తగులుతుంది. ఉదాహరణకి సామెత గ్రంథము 11వ అధ్యాయము, క్షమించండి ఆ మాట కంటే మనం
ఆదికాండము 39వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు చూద్దాం. ఆదికాండము 39వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారాడు. ఈ ఎవరైతే యోసేపుకి యజమానుడు ఉన్నాడో ఆమె భార్య యోసేపుని మోహించింది. భర్త ఉన్నాడు కానీ ఈ పడుచువాడి మీద మోహించి రోజు అతన్ని నాతో నువ్వు పడుకో, నాతో నువ్వు పాపం చేయని ఈ పడుచోడు చెప్తుంటే ఈయన దేవుడికి భయపడి ఈయన ఆమెతో పాపం చేయలేదు. కానీ ఒకరోజు ఆ ఇంట్లో ఎవరు లేకపోవడం చూసి అతను బలవంతంగా లాక్కొని చేసినప్పుడు ఆయన ఏం చేసాడంటే ఆమె చేతి నుండి బంధకాల నుండి విడిపోయి ఆ షర్ట్ ఏదో చిరిగిపోయి బయటికి వెళ్ళిపోయాడు. కానీ ఆవిడేమనుకుంటుందంటే ఇక్కడ నా భర్త లేడు పాపం చేయడానికి, నేను ఒక్కదాన్నే ఉన్నాను, పనివారు లేరు, సైన్యం లేరు, ఈ అబ్బాయి ఉన్నాడు కాబట్టి మా ఇద్దరం పాపం చేస్తే ఎవరు చూడరు అనుకుంటుంది. కానీ వాస్తవానికి యోసేపు దేవుడికి భయపడ్డాడు. దేవుడున్నాడు అని భయపడ్డాడు. భయపడి ఆ స్త్రీతో పాపం చేయకుండా భయపడి పారిపోయాడు. ఆదికాండము 39వ అధ్యాయం 9వ వచనంలో నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపు ఉండలేదు కాబట్టి నేను ఎట్లు ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవుడికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్య. నేను కానీ పాపం చేస్తే ఇక్కడ ముగ్గురు నష్టపోతారు. ఏంటి ఆ ముగ్గురు? ఒకటి పొరుగువాడిని భార్యను ఆశించడం వల్ల ఈయన పాపి అవుతాడు. ఎవరు? యోసేపు. ఇప్పుడు ఆ యజమాని భార్యతో యోసేపు పాపం చేస్తే తన భర్తగా అక్కడ అవమానం. ఎలా మనము ఇదివరాన్ని పలానా భార్య పలానా వాడితో పోయింది, జీవితాంతం అతనికి ఒక మచ్చ. మూడవది దేవుడు యోసేపు కుమారుడు. దేవుని నామానికి అవమానకరంగా ఉంటాడు, అంటే దేవునికి కూడా చెడ్డ పేరు. అంటే దేవుని నిబంధన ప్రజలు తప్పు చేయడం వల్ల అక్కడ ముగ్గురు వ్యక్తులు ఇక్కడ పనిషబుల్ అవుతున్నారు. ఒకటి యోసేపు, రెండు ఆ యజమానుడి యొక్క భర్త, మూడోది తండ్రి అయిన దేవుడు. ఈ ముగ్గురికి దెబ్బ. ఇంతేకాకుండా మనం ఇది కొంచెం లోతుగా ఆలోచన చేస్తే ఆదికాండం 42వ అధ్యాయము 21 నుండి 22 వచనాలు చూస్తే ఇక్కడ చిన్నప్పుడు యోసేపుని వాళ్ళ అన్నదమ్ములు కొంత డబ్బుకి అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత వాళ్ళు అమ్మేసి ఇంటికి వెళ్ళిపోతారు. యోసేపు గారు ఐగుప్తు వెళ్ళిపోతాడు. ఐగుప్తు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు పెద్ద అయ్యి అక్కడ కరువు వస్తుంది, వీళ్ళంతా అక్కడ ధాన్యంకి వెళ్తారు. అప్పుడు చూడండి వాళ్ళు ఏమంటున్నారు, ఆదికాండం 42వ అధ్యాయము 21-22 వచనాలు. అప్పుడు వారు నిత్యముగా మన సహోదరుని ఎడల అంటే యోసేపు ఎడల మనము చేసిన అపరాధములకు శిక్ష పొందుచున్నాము. అతను మనల్ని బతిమాలుకున్నప్పుడు మనం అతని వేదన చూచియు వినకపోతుంది. అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకడితో ఒకడు మాట్లాడుకోండి. మరియు రుబేను ఈ చిన్నవారిని ఎడల పాపము చేయకూడని నేను మీతో చెప్పలేదా? అయినా మీరు నా మాట వినరైతులు గనుక అతని రక్తాపరాధం మన మీద మోపడినదని వారికి ఉత్తరం ఇచ్చాను. వీరు ఎంత తప్పుడు పని చేశారంటే తల్లికి తండ్రికి దూరం చేశారు. వీడు చిన్న కుమారుడు. ఆ ఇంటి ఫ్యామిలీ మొత్తంకి చాలా మన ఇంట్లో చిన్నపిల్లలు తప్పిపోతే లేకపోతే స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కనబడకపోతే మనం ఎంత వేదన చెందుతాం. అలాంటిది వీళ్ళంతా పెద్దోళ్ళు, కానీ యోసేపు చాలా చిన్నోడు. వాళ్ళ నాన్నగారు ఎంతో ప్రేమించారు. అలాంటిది ఆలనా పాలన తల్లిదండ్రుల ఆలనా పాలన పెరగవలసినటువంటి పిల్లడు పాపం వీళ్ళు అమ్మడం వల్ల ఎంత శోభ అనిపించుంటారు. ఆ రోజు
అప్పుడు ఏం చేశాడంటే యోసేపు వీళ్ళకి బుద్ధి రావాలని పెద్ద అయిన తర్వాత అక్కడ ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రి అయిన తర్వాత వారిని ఏడిపించి వారి తప్పుని తెలియజెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, మనం తల్లిదండ్రులకి బాధ పెట్టాము, మన వాళ్ళు అనిపించారు బాధ, అలాగే మన తమ్ముడు కూడా ఈ బాధ అనిపించాడు, కాబట్టి ఈరోజు కూడా మనం ఈ బాధ అనిపిస్తున్నాము అన్నాడు. వాస్తవానికి దేవుడికి కూడా ఆ బాధే. ఎందుకంటే దేవుడు తన ప్రేమను తల్లిదండ్రుల్లో ఉంచి ఆ తల్లిదండ్రుల వాళ్ళ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తాడు. కాబట్టి దేవుని పిల్లలు అనే మనము ఏ తప్పు ఏ పాపం చేసినా అది మీరు గమనించండి. మనం ఏమనుకుంటాం, నేనే పాపం చేస్తున్నాను కాబట్టి నాకే ఈ దెబ్బ తగిలింది, నేనే పశ్చాత్తాపడాలి, లేకపోతే నేనే కాదు. నీకు తెలియకుండా నీ ద్వారా ఎవరి పట్లయితే నువ్వు పాపం చేసావు ఆ వ్యక్తి మనోవేదన చెందుతాడు. నిన్ను తన కుమారుడు యేసుక్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా చేసి పరిశుద్ధాత్మను వరము నీలో ఉంచినప్పుడు కూడా నువ్వు మరలా పాపం చేస్తే దేవదేవుడు కూడా అంతే బాధపడతాడు. దెబ్బ నీ వలన ముగ్గురు దెబ్బ అనిపిస్తున్న సంగతి మీరు గమనించాలి. అంతేకాదు యెషయా గ్రంథము మనం 6వ అధ్యాయం 18-19 చూస్తే అక్కడ దేవుడు చెప్తాడు, మీరు శపితమైనది ఈ ఊళ్ళో నుండి ఏది కూడా తేవద్దు అని. కానీ అందులో ఒక కుర్రాడు ఏం చేస్తాడంటే ముని మనవాడు జారాహు మనవాడు జబ్ది అని ఒక కుమారుడు, అది యెషయా 6వ అధ్యాయం 18-19 చూస్తున్నాను. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనంలో ఈ మునువుడు జబ్ది ఏం చేస్తాడంటే ఈ శపితమైనటువంటి ఈ కొన్ని వస్తువులు తీసుకొచ్చి అది చాలా మంచి కలర్ఫుల్గా కనబడతాయి, దాన్ని తీసుకుని ఏం చేసిన భూమిలో పాత పెట్టేస్తాడు, తెలియకుండా దాచుస్తాడు ఒక దగ్గర చేసి. అప్పుడు వీళ్ళు యుద్ధంకి వెళ్తారు. యెషయా 7వ అధ్యాయము 2-6 మనం చూస్తే వెళ్ళినప్పుడు అక్కడ ఓడిపోతారు. ఓడిపోయిన తర్వాత ఇదేంటిది ఓడిపోయారు అని చెప్పి మళ్ళీ వెనక్కి దేవుడికి వెళ్ళినప్పుడు దేవుడు మోషేకి చెప్తాడు, పలానావాడు క్షమించండి, యేషుకు చెప్తే పలానావాడు ఇలాగా చేశాడు, దానివల్ల అందుకే నేను ఇది చేశానని చెప్పి అక్కడ చెప్తాడు. అంటే అక్కడ దేవుడు చెప్పింది ఇశ్రాయేలు ప్రజల జనాంగంలో ఈ జరాహు మునుమానుడైనటువంటి జబ్ది, ఆడి పేరు కర్మి అని యాకర్ అనేవాడు ఏం చేస్తాడంటే దాని పాతన వల్ల అక్కడ దేవునికి మాట విన్నందుకు దేవుడికి బాధపడ్డాడు, ఇసరికి నష్టం కలిగింది, వీడు కూడాను చావును తెచ్చుకున్నాడు. ఆకాలను శపితమైన దానిలో కొన్ని తీసుకున్నాడు, ఆకాన్ని రాళ్ళతో కొట్టి చనిపోయే పరిస్థితి కూడా వచ్చింది. కాబట్టి దేవుని పిల్లలు పాపం చేయడం వల్ల ప్రాముఖ్యంగా దేవునికి దెబ్బ తగులుతుంది. ఎవరితోనూ పాపం చేస్తున్నావో, పాపం చేసావో లేదా పాపను ప్రేరేపించావు ఆ వ్యక్తి దెబ్బలు తగులుతున్నాడు, నీకు కూడా దెబ్బ తగులుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు యెషయా గ్రంథము 7వ అధ్యాయం 16-26 వచనాలు మీరు చదవలసిందిగా ఉపయోగపడి మనవి. అలాగే దావీదు గారు కూడాను తక్కువ తెలియలేదు. దావీదు గారు కూడా ఎంతోమంది భార్యలు ఉన్నారు. ఈయన కోరుకొచ్చినప్పుడు భార్య దగ్గరికి వెళ్ళొచ్చు కదా, చిలికత్తు కూడా ఉన్నారు, అక్కడికి వెళ్ళొచ్చు కదా. ఆయన ఏం చేశాడు, ఒక సైనికుడు భార్య ఆమె అందమైందని చెప్పి మేడగది మీద స్నానం చేస్తుంటే కబురు పెట్టి ఆవిడ కూడా నా భర్త ఉన్నాడు, తప్పు ఇలా చేయకూడదని చెప్పకుండా రాజుని దగ్గర కూడా ఆమె కూడా పాపం చేశారు. ఈ పాపం చేసి ఆమె ప్రెగ్నెంట్ అయిపోయిన తర్వాత ఈ దావీదు గారు ఏం చేశారంటే భర్త మీద తోసారని చెప్పి ఆ రాత్రి అక్కడ యుద్ధాలు ఎక్కడ జరుగుతున్నాయి, ఆ రాత్రి ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఇక్కడ కాదు, నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఇంటికి వెళ్ళంటే నేను వెళ్ళను, ఇక్కడ నా సోదరులు అందరూ యుద్ధం చేసి అలసిపోయారు, నేను ఒక్కడే నా భార్యతో ఉండాలా, వెళ్ళదు. అప్పుడు ఏం చేశాడంటే దావీదు, అమ్మ మరి లాభం లేదు యుద్ధాలని చెప్పి ఎక్కడైతే యుద్ధం గట్టిగా జరుగుతుందో ఆ ముందు వరుసతని పెట్టమని అతని చేతే ఒక లేఖ రాసిచ్చి పంపించాడు. ఆయన చనిపోతాడు. అంటే దావీదు ఎన్ని ఘోరాలు చేశాడో గణగలు చేస్తాడు. ఒకటి వ్యభిచారం చేశాడు, 2 పొరుగువారి భార్యని ఆశించాడు, అంతేకాకుండా భార్య నుండి భర్తను దూరం చేశాడు, అంతేకాకుండా నరహత్య చేశాడు. అంటే ఎవరు చూడలేదు అనుకున్నాడు కానీ దేవుడు చూశాడు. దేవుడు చూశాడు, అయ్యా నువ్వు చేసిన పాపానికి ఇక్కడ 3 నష్టపోయారు. ఒకటి యూరియా భార్య మరణించాడు,
నువ్వు వ్యభిచరించేశావు, నువ్వు అపవిత్రుడు అయ్యావు. మూడవది, నీతో నేను నిబంధన చేసుకున్నాను, నన్ను కూడా నువ్వు బాధపడ్డావు. దాని తర్వాత నాతన ప్రవక్త వస్తాడు. 2 సమూయేలు గ్రంథము 12:1-7 చూస్తే, 2 సమూయేలు గ్రంథము 12:1-7 చూస్తే నాతన ప్రవక్త వచ్చి తన లోపాన్ని చెప్తాడు. ఇప్పుడు 2 సమూయేలు గ్రంథము 12:13-14 చేస్తే, నేను పాపము చేసిదనని దావీదు నాతాను తనగా, నాతాను నువ్వు చావకుండానట్లు యెహోవా నీ పాపం పరిహరించిన, అయితే నీ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువు నీవు గొప్ప హేతు కలుగు చేసేది అన్నాడు. కానీ నిన్ను ఆయుష్ ఇచ్చాడు, నీకు ఏమండగానే నీ వల్ల ఆయనకి సమాజంలో చెడ్డ పేరు వచ్చింది, ఆయన శత్రువులు ఆయన గురించి నీ వల్ల సొనుక్కుంటున్నారు. ఈరోజు కూడా చాలామంది, ఎంతమంది దైవనామాన్ని అపవిత్రులుగా చేస్తున్నారు, ఎంత అపకీర్తి తీసుకొస్తున్నారు. దేవుడు చెప్పనిది చేయడం వల్ల, ఆయన ఏం చెప్పాడు అది చేయకపోవడం వల్ల ఆయన నామానికి ఎంత అవమానకరం. క్రిస్మస్లు కానీ, భస్మ బుధవారాలు కానీ, చలిపిల్ల పెట్లు పెట్టడం కానీ, బొట్లు గాజులు తీయడం కానీ, లేకపోతే ఒక పెళ్లి భోజుకి వెళ్ళొద్దు, లేకపోతే ఒక బర్త్డే భోజుకి వెళ్ళొద్దు, లేకపోతే ఒక అమ్మాయి మెచ్యూట్ అయింది ఆ భోజుకి వెళ్ళొద్దు, చీరలు కట్టుకోండి, గాజులు తీసేయండి అని లేనిపోనన్ని ఆచారాలు పెట్టి క్రైస్తవ్యాన్ని, క్రీస్తు చెప్పని బోధ, పరిశుద్ధమైన దేవుడు అపోస్తుల ద్వారా రాయించినటువంటి బోధ ఎన్నో లోకానికి తీసుకొచ్చి ఈరోజు కూడా అనేక మంది ఆయన గురించి శత్రులుగా తయారయ్యే, దేవునికి శత్రులయ్యి కళంకం తీసుకొస్తారంటే దానికి కారణం ఎవరు? దీనివలన పాపం చేయబడుతున్నాం, ఆయన దగ్గరికి వచ్చే మనుషులను కూడా ఆటంకపరుస్తున్నాం, దేవునికి కూడా నీకు తెలియకుండానే అవమానపరుస్తున్నాం. తిరిగి మాలాంటి వక్తలు ఇది సత్యము అని చెప్పితే మేము క్రీస్తు విరోధులమని మా మీద దుష్ప్రచారం చేస్తున్నాం. ఆ కాలం పట్టిన గతి నీకు పడుతుంది అనే సంగతి నువ్వు మర్చిపోతావు. పాపము అంటే దేవుడు చెప్పింది చేయకపోవడం పాపం. దేవుడు ఇది చెయ్యొద్దు అని చెప్పినా నువ్వు చేస్తున్నావు అని అంటే నువ్వు దేవునికి భయపడటం లేదు. దావీదు భయపడలేదు, ఆకాను భయపడలేదు, కానీ యోసేపు భయపడ్డాడు. యోసేపు భయపడ్డాడు కాబట్టి ఈరోజు ఆ దేశానికి ప్రధానమంత్రి కూర్చున్నాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. కాబట్టి కీర్తన గ్రంథము 32:5 కీర్తన గ్రంథం 32:5 నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధి నా అతిక్రమములు ఒప్పుకుందును అనుకుంటుని, నీవు నా పాపము దోషములు పరిహరించున్నావు అన్నాడు. చూసారా? ఇంతేకాకుండా తప్పిపోయిన కుమారుడు కూడా మన కృత్రిమంగా కనబడతాడు. ఆయన కూడా పాపం చేయడం వల్ల తను నష్టపోయాడు, ఆ కుటుంబానికి కూడా నష్టం వచ్చింది. 2 కొడుకులు కన్నాడు, కానీ ఒక కొడుకు ఉన్నాడు, కానీ ఇంకొకడు వెసపడైపోయి ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. తండ్రిని అవమానించారు, దేవుణ్ణి అవమానించారు. కాబట్టి లోకసువార్త 17:18 నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేసితిని, ఇక మీద నీ కుమారుడని పెంచుకున్నట్టు యోగ్యుని కాను, నన్ను నీ కూలి వాళ్ళు ఒకరిగా పెట్టుకోమని అతనితో చెప్పుదనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చినావు అన్నాడు. చూసారా? పరలోకం ఏంటంటే దేవునికి కూడా చేయడం వల్ల దెబ్బ తగిలింది. నువ్వు పాపం చేస్తున్నప్పుడు నీకు నష్టం. నువ్వెవరితో నువ్వు పాపం చేస్తున్నావు ఆ కుటుంబానికి నష్టం, అన్నిటికంటే ముఖ్యంగా దేవునికి నష్టం. దేవుని బజారుపాలు చేస్తున్నావు, నీ వల్ల ఆయనకు అపకీర్తి తెస్తున్నావు, ఆయన నామానికి కళంకం తెస్తున్నావు. ఏమి ఎరగని వాడిగా గొర్రె చర్మం మీద, తోడేలు చర్మం మీద గొర్రె చర్మం వేసుకొని నేను దేవుని కుమారుణ్ణి, దేవుని బిడ్డని అనుకొని సమాజంలో తిరిగేస్తా ఉన్నావు. శపితమై ఉన్నావు.
నువ్వు శపింపబడినవాడు. కయ్యను కూడా తమ్ముడిని చంపేసి నరహత్య చేసి నేను పాపం చేయడం ధైర్యంతో ఉన్నాడు. దైవ నామానికి కూడా భయపడలేదు. దేవుడు ఉన్నాడు అని మాతో మాట్లాడుతున్నాడు అనే సంగతి మర్చిపోయాడు. దావీదు కూడా, ఆదాము గారు కూడా దేవుడు రోజు సంజీవులు వచ్చి మాట్లాడుతున్నాడు, మమ్మల్ని పరామర్శిస్తున్నాడు, ఆయన చూస్తున్నాడని తెలియకుండా చేశాడు. పాపం అంటే అర్థం ఏంటో మాకు తెలియాలి. పాపం అంటే దేవుడు చెప్పిన తర్వాత కూడా చేయడమే పాపం. దేవుడు గీత గీస్తే ఆ గీత దాటి మనం వెళ్ళకూడదు. గ్రంథంలో ఏం చెప్పబడిందో క్రీస్తు ద్వారా అది మాత్రమే మనం చేయాలి. కాబట్టి ప్రియమైన వల్ల పాపం చేయడం వల్ల, దేవుడు చెప్పని విషయాల్లో చేయడం వల్ల ఇప్పటికే పాపశక్తిమైన ఆ కానుక పట్టిన గతి నీకు వస్తుంది. దేవుడు ఉపేక్షించి లేదా ఇప్పుడే మారు మనసు పొంది పశ్చాత్తాపడి నీ గీత చాలాసార్లు దాటేశాను, ఇక మీద దాటి సరిచేసుకుంటాను, ఒక అవకాశం ఇవ్వండి. తన కుమారుడు యేసుక్రీస్తు రక్తంలో మళ్ళీ కడగబట్టి ప్రార్థన చేసి మారు మనసు పొందితే ఇప్పుడే నేను క్షమిస్తాడు, ఏకీపిస్తాడు. కానీ ఇక చాలామంది పాపమును ప్రేమించుకున్నారు తప్ప దేవుడు ప్రేమించుకోలేదు. దేవుని వాక్యుడు ప్రేమించుకోవాలి. దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ ఆ వ్యక్తిలో ఉన్న పాపాన్ని ప్రేమించాడు. దేవుడు వ్యక్తిని ప్రేమిస్తాడు కానీ, మళ్ళీ చెప్తున్నాను, ఆ వ్యక్తిలో ఉన్న పాపాన్ని మాత్రం దేవుడు ప్రేమించాడు. దయతో గమనించండి, సరిచేసుకోండి, సత్యని గ్రహించండి. మీ వల్ల అన్ని జనాంగములు దైవనామాన్ని దూష్యం పడుకున్నట్లు జాగ్రత్త కలిగి ఈ భూమి మీద ఉన్నంత వరకు భయభక్తులు కలిగి విధేయత కలిగి దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా శ్రద్ధగా క్రీస్తు స్వారూప్యాన్ని సంపాదించుకొని దేవుని మహిమలో వాడబార స్థితిని కలిగి ఉండమని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు మాకు తెలియజేయండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనం.